దీన్ని వెల్కమ్ చేస్తున్నారా అంటే అసలు నువ్వెవరు మా రెడ్డిలోకి రావడానికి అని చెప్పి వాళ్ళు వీడియోలు పెట్టే పరిస్థితి. చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఎప్పుడు రాజకీయ పరంగా ఇలాంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో చూడలేని పరిస్థితి. దీనిపై దాసరి రాము గారు కాపు నాయకులు మనతో పాటుగా లైవ్లో ఉన్నారు. రాము గారు నమస్తే. రాము గారు, పవన్ కళ్యాణ్ గారు అసలు రాజకీయాలకు పనికిరాడు, 2 స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయాడు, ఏదో సినిమా షూటింగ్ల కోసం ఆంధ్రప్రదేశ్ వస్తుంటాడు వెళ్ళిపోతుంటాడు, ఇది మొన్నటి వరకు మాట్లాడుకున్నది. కానీ నిన్న ఆయన ఉప ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఆయన బాధ్యతలు చేపట్టి ఆయన వేస్తున్న అడుగులు, ఆయన తీస్తున్న శాఖలు ఏ రకంగా చూడాలి, ఏమనిపిస్తుంది? కాపు సామాజిక వర్గ కళ ఓకే 1 కావాలని మీరు అనుకున్నారు, 1 కాకపోయినా సరే ఇప్పుడు 2 పొజిషన్లోకి అయితే ఆయన చాలా త్వరగానే స్థానాన్ని ఆయన చేజిక్కించుకున్నాడు. ఏమనిపిస్తుంది సార్? అందరికీ నమస్కారం. అయితే పార్టీ గెలవటం, మంచి పొజిషన్లో రావటం, దానికి సంబంధించిన గౌరవప్రదమైన ఇంపార్టెన్స్ పంచాయతీరాజ్ ఏంటంటే గ్రామాలకు సంబంధించి ఏ మంత్రులు ఎవరైనా కూడా ఈ శాఖతో పనులు ఉంటాయి. గ్రామాలకు సంబంధించిన దాంట్లో క్రియాశీలకంగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం శాఖ. అదే ఢిల్లీలో అనుకోకుండా ఢిల్లీ గవర్నమెంట్ ఫామ్ అయ్యే విషయంలో ఆంధ్రప్రదేశ్ క్రియాశీలకం అవ్వటం, ఆ క్రియాశీలకం దాంట్లో పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి బీజేపీకి ఇష్టం లేకపోయినా బాధ్యత తీసుకుని ముందుకు వెళ్ళటం, ఆయన వెళ్తాం, ఇవన్నీ కూడా శుభ పరిణామాలు. ఆయన తీసుకున్న సీట్లు గెలవటం పవన్ కళ్యాణ్ మంచిది. ఇవన్నీ దాన్ని ఇప్పుడు వచ్చిన పదవులు ఇవి కాదండి, వాటిని సద్వినియోగం చేసుకొని పార్టీ బలోపేతం చేసుకొని ప్రజల్లో పెరుగుతాం, పార్టీ బలంగా నిర్మాణం చేసుకొని ప్రత్యామ్నాయం. జగన్మోహన్ రెడ్డి గారు చాలా వీక్ అయ్యారు. వీక్ అవుతారని అందరూ అంటున్నాం. ఎందుకంటున్నాం? అబద్ధాల పునాదుల మీద అతను సామ్రాజ్యం. అబద్ధాల పునాదులు ఏంటి? మా నాన్నని చంపారు, మా కుటుంబాన్ని పక్క తొలగించాల్సి వస్తున్నారు, నేను ఓదార్పు యాత్ర చేస్తుందని ఆపుతున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకుని పెద్దోళ్ళు అయ్యి ఆ కాంగ్రెస్ పార్టీని మింగేద్దామని మీరు ప్రయత్నం చేస్తే ఆ పార్టీ ఎందుకు గుర్తుంది? వాళ్ళు చెప్పాడు వినమని చెప్పాడు, చెప్పాడు వినమని చెప్పాడు. దాన్ని కూడా అతను నన్ను కక్ష సాధింపుగా జైల్లో పంపించారు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది 1000 కోట్ల స్కాములు చేయమని. అంతమంది కోట్ల జవాస్కర్ రెడ్డి లేడా, చెన్నారెడ్డి లేదా, జనార్దన్ రెడ్డి లేదా, ఎవరు లేరు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎవరికన్నా ఒక 2-3 మెడికల్ కాలేజీ పర్మిషన్ సంతకం పెట్టినందుకు జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి పోయింది. ఈ లెక్క రాజశేఖర రెడ్డి గారు ఎన్నిసార్లు రాజీనామా చేయాలా ఆయన చేసిన అవినీతికి? దాని అన్నిటినీ కూడా కాంగ్రెస్ మీద బురద పూసి మమ్మల్ని అనగదొక్కుతున్నారు, అన్యాయం చేస్తున్నారు, మమ్మల్ని లేకుండా చేస్తున్నారు. ఇట్లా అబద్ధాల పునాదుల మీద మా తండ్రిని చంపించారు రిలయన్స్ ద్వారా. ఇట్లాంటి అబద్ధాల పునాదుల ద్వారా కాంగ్రెస్ చంపి కాంగ్రెస్ వల్ల బతికి కాంగ్రెస్ వల్ల పెద్దోళ్ళై ఆ పార్టీని చంపి ఆ పార్టీలో తీసే తన పార్టీలో పెట్టుకొని పెరిగినోడు. అది అబద్ధాలతో నిర్మాణమైన పునాదులు. అవి ఉండవు ఎక్కువ కాలం నిలబడి, అవి ఫెయిల్ అవుతుంది. ఏదో రోజైనా ఎంత కలియుగమైనా ధర్మం అనేది ఒకటి ఉంటుంది, అది ఫెయిల్ అవుతుంది. ఈ రోజు ఇక రేపొద్దున పొరపాటు ఇతని మీద కేసులు ఇతని మీద కోర్టు వాయిదాలు పడ్డాయనంటే ఇంకా గందరగోళ వాతావరణం ఉంటుంది రేపు రాబోయే రోజుల్లో. ఈ 5 ఏళ్ళు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలని, ఇతర పార్టీలో వాళ్ళని ఇతర బిహేవ్ చేసిన విధానం, మనుషులు కాదు జంతువులు కంటే హీనంగా ఇతర బిహేవ్ చేసిన విధానం, ఇతరు రాజు, ఇతరు నియంత, ఈ రాష్ట్రపతులు అయ్యే తాత జాగీర్ని ఏం చెప్పింది వినాలా, 20 రోజులు కోసం వెయిట్ చేయాలా మంత్రులు, ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్ కోసం. ఇవన్నీ కడుపు మండిపోయి ఉన్నారు నాయకులందరూ కూడా. వాళ్ళ మోస్తారేం లేదు, వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం మోస్తేమో ఆయన్ని. నెక్స్ట్ మా ప్రభు బిడ్డ అని చెప్పి ఎస్సీలు మోస్తారు. మా ప్రభు బిడ్డ, మా ప్రభు రాజ్యం అని వాళ్ళు మోస్తారేమో. మిగతా వాళ్ళు ఎవరు అంత ఓపిక మోయరండి. ఇద్దరు తేడా పడితే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. కాబట్టి రాష్ట్రంలో ఆ వ్యాక్యూమ్ ఏర్పడింది. కాబట్టి మనం సంకలం కొట్టుకోవటం కాదు, ఇట్ ఈస్ ఎన్ ఎలక్షన్ ఆఫ్ రిజెక్షన్, నాట్ సెలక్షన్. జగన్మోహన్ రెడ్డి రిజెక్షన్ ఇది. ఒక ఎక్స్ డీజీపీ గారు అన్నమాట, జగన్మోహన్ రెడ్డి మీద రిజెక్షన్. చంద్రబాబు నాయుడు గారు అనుకున్నమాట కరెక్ట్. మనం చాలా ఎలక్ట్గా ఉండాలి, ఎవరు పట్టుకు ఉండకూడదు. ప్రజలు వాళ్ళు చేసిన పనులకి కడుపు మంటతో సమాధానం చెప్పారు. మనం సరిగ్గా ఉండకపోతే రేపు మనకు కూడా ఉంటుంది అని చంద్రబాబు నాయుడు అన్నమాట. అది నిజం. అది మన మీద ప్రేమతో వాళ్ళు ఓట్లు వేయడం కంటే కూడా అసలు మీద ఉన్న
వ్యతిరేకతతో వచ్చిన ఈ 160, 150, 160 సీట్లు వచ్చిన మొత్తం మీద వ్యతిరేకత